అరే అన్నయ్య, నిన్ను చూసి నేను చాలా సంవత్సరాలు అయిపోతుంది. నిన్ను చూడాలని ఉంది. అరే తమ్ముడు, నిన్ను చూడాలని నాకు కూడా ఉందిరా. అరే అన్నయ్య, నిన్ను చూడాలని నాకు చాలా ఆతృతగా ఉంది. తొందరగా నా దగ్గరికి వచ్చేయచ్చు కదా దయచేసి. అరే తమ్ముడు, నేను ప్రతిరోజు ప్రయత్నిస్తున్నాను రా నేను ఎక్కడికి రావడానికి, కానీ నాకు ఇక్కడ ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్స్ ఉండట్లా. అరే అన్నయ్య, అదేమీ కాదు. నీకంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు, నాకైతే ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు. నీకైతే ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నువ్వు ఎవరైనా హెల్ప్ తీసుకొని ఇక్కడికైతే రావచ్చు కదా దయచేసి. సరేరా తమ్ముడు, నేనైతే వస్తానికైతే ట్రై చేస్తా. బుల్మమ్మయ్య ఏంటి బుల్మమ్మయ్య ఇందాక నుంచి ఫుల్ బిజీలో ఫోన్ మాట్లాడుతున్నావు పొద్దున్న నుంచి. అరే షించాన్, నీకు చెప్పడం మర్చిపోయాను కదా, నాకు వచ్చేసి ఒక తమ్ముడు ఉన్నాడు రా. ఏంటి నీకు తమ్ముడు ఉన్నాడా? నేను నమ్మను బుల్మమ్మయ్య. ఒరే, నా తమ్ముడు పేరు జాక్ రా. ఆగు ఇండియన్ థెఫ్ట్ ఆటో తమ్ముడు ఫోటో చూపిస్తా. బుల్మమ్మయ్య ఎందుకు బుల్మమ్మయ్య అబద్ధాలు ఆడతావు? ఒరే షించాను, నేను పైన పెట్టాను రా, ఎక్కడెక్కడో ఇండియన్ థెఫ్ట్ ఆటో తమ్ముడి ఫోటో కూడా పెట్టాను రా, నాకు గుర్తురా. ఇది వచ్చేసి టీవీ. ఛా గాయస్, ఇది వచ్చేసి ఫోటో పోయిందబ్బా, హిమాలయస్ ఫోటో మాత్రమే ఉంది అక్కడ. బుల్మమ్మయ్య ఎందుకు బుల్మమ్మయ్య అబద్ధాలు ఆడతావు? ఒరే షించాన్, నిజంగా ఉండాలిరా. సరేలే కానీ ముందు మనమైతే ఇప్పుడు సైంటిస్ట్ దగ్గరికి అయితే వెళ్దామా? సైంటిస్టా? పేరేంటి? లెస్టర్ రా. ఏంటి లెస్టర్ సైంటిస్టా? బుల్మమ్మయ్య ఎందుకు బుల్మమ్మయ్య ఇప్పుడు ఆ పిచ్చెక్కిన కోతి లెస్టర్ దగ్గరికి? ఏంటి బుల్మమ్మయ్య ఎవరో కొత్తగా మాట్లాడినట్టున్నారు. ఇంకెవర్రా? లెస్టర్. బుల్మమ్మయ్య ఏంటి బుల్మమ్మయ్య నువ్వు లెస్టర్ అంకుల్కి ఇచ్చావు? అంటే షించాన్, నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నాను, నువ్వు నోరు అదుపులో పెట్టుకోలా. ఏం చేయమంటావు? అమ్మయ్య గైస్, మేము లెస్టర్ దగ్గరికి కూడా రీచ్ అయిపోతాం. సో లెస్టర్, ఇప్పుడు నేను ఎలాగైనా చేయాలంటే నాకు ఇప్పుడు హెల్ప్ చేయవా? అరే అన్నయ్య మాత్రమే కష్టపడితే బాగోదు, నేను కూడా కష్టపడాలి. ఎలాగైనా ఈరోజు నేను అన్నయ్యను కలవాల్సిందే. దానికోసం నేను మా ఫ్రెండ్ రిత్విక్ వాళ్ళ ఇంటికైతే నేను ఇప్పుడు వెళ్తాను. మా రిత్విక్ వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడి నుంచి కొద్దిగా దగ్గర, అంటే కొద్దిగా దూరం అయినా సరే ఇప్పుడు నేనైతే వాళ్ళ ఇంటికైతే నా రాయల్ ఎలిఫెంట్ హంటర్ మీద అయితే నేనైతే వెళ్తాను. వెళ్ళి హెల్ప్ కోసం అయితే అడుగుతాను. ఈరోజు ఎలాగైనా మా అన్నయ్యని కలవాలి. ఫ్రాంక్లిన్ అన్నయ్య వస్తున్నాను నేను. ఎలాగైనా ఈరోజు మా ఫ్రాంక్లిన్ అన్నయ్యని అయితే కలవాలి. అలాగే ఎవరో ఒక కొత్త చిన్న బాబుని కూడా తెచ్చాడంట. ఆ బాబుని పెంచుకుంటున్నాడంట. పేరు వచ్చేసి షించాన్ అంట. నేనైతే బిల్డింగ్ దగ్గరికి కూడా వెళ్తున్నాను. ఇంకా నేను వచ్చేసి బిల్డింగ్ కూడా రీచ్ అయిపోతా. కానీ మా ఫ్రెండ్ రిత్విక్ అయితే లేడంట ఇంట్లో. సో ఇంకా నేనైతే వెళ్ళిపోతాను. ఇంకా నాకైతే అదృష్టం లేదని అనుకుంటున్నాను నేనైతే. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న బట్టలన్నీ కూడా అయిపోయాయి. సో నేను ఐరన్ మ్యాన్ సూట్ మాత్రమే వేసుకుంటా. హెల్ప్ చేస్తా అన్నావు, కంప్యూటర్లో చూస్తావు ఒకసారి? అమ్మయ్య గైస్, ఫైనల్గా లెస్టర్ అయితే ఒక మాట అయితే చెప్పాడు. అదేంటంటే కంప్యూటర్లోనైతే చూసాడంట. సో అతనికి కనిపించిందంట. సో ఒక చోట అయితే సముద్రం లోపలికి ఒక పెద్ద సిటీ అయితే ఉందంట. ఆ సముద్రం లోపల ఉన్న ఒక పెద్ద సిటీ ఉందంట. సో ఆ సిటీ లోపలికి అయితే ఒక పెద్ద మ్యాగ్నెటిక్ ఫోర్స్తో ఒక పోర్టల్ అయితే ఓపెన్ అయిందంట. మమ్మయ్య అదంతా నిజమేనా? మనం పొద్దున్న బయలుదేరితే నైట్ అయిపోయింది. మనం ఈరోజు ఎలాగైనా సరే మీ ఇండియన్ థెఫ్ట్ ఆటో తమ్ముడిని అయితే కలుసుకోవాల్సిందే. ఒరే షించాను, ఆగుతావా? నాకు తెలిసి ఆ లెస్టర్ పెట్టిన లొకేషన్ ఇక్కడే అయిపోయింది రే షించాన్. ఆగు, ఇక్కడైతే ఆపేస్తా. ఒరే షించాన్, ఇంకో మన పోర్టల్ అయితే ఇక్కడే ఉంది. ఒకసారి మన ఇండియన్ థెఫ్ట్ ఆటో తమ్ముడికి అయితే ఫోన్ చేద్దాం. హలో జాక్, నేనైతే పోర్టల్ దగ్గరికి అయితే వచ్చేసాను. మమ్మల్ని ఇంకా వచ్చేయమంటావా మీ ఇండియన్ థెఫ్ట్ ఆటో సిమ్యులేటర్లోకి? చెప్పు, మమ్మల్ని వచ్చేయమంటావా? అరే అన్నయ్య, మా ఇండియన్ థెఫ్ట్ ఆటోలో రాత్రిపూట అయితే అంత మజా ఉండదు. మీరు ఇవాళంతా అక్కడే గడిపేసి రేపు పొద్దున మాత్రం రండి.
అదేరా జాక్ తమ్ముడు, మేమైతే ఇవాళ రాత్రంతా ఇక్కడే గడుపుతాంలే. సో గాయస్, ఇంకా మేమైతే ఈరోజు రాత్రి అంతా ఇక్కడే పడుకుంటాం. ఒరే షించాన్, నువ్వు నన్ను గాడ్ చేస్తావారా? నాకు బాగా నిద్ర వస్తుంది. డోంట్ వరీ బుల్ మమ్మీ, నేను నిన్ను ఘాట్ చేసేస్తాను కదా. నేను ఉన్నది ఎందుకు ఘాటింగ్ చేస్తానికే నిన్ను. నేను పడుకుంటున్నాను రా షించాన్. రే షించాన్, మార్నింగ్ అయిపోయిందిరా. అవును బుల్ మమ్మీ, మార్నింగ్ అయితే అయిపోయింది. సో ఇంకా మనమైతే పోర్టల్లోకి అయితే వెళ్ళిపోదాం పదా, ఇంకా మనం లేట్ చేయకుండా. ఒరే షించాన్, ఒకసారి మన ఇండియన్ థెఫ్ట్ ఆటో తమ్ముడికైతే ఫోన్ చేయమంటావారా? వద్దు బుల్ మమ్మీ, కట్ చేసి. సరే రా షించాన్, కట్ చేస్తాను. కానీ మనమైతే సీక్రెట్గా సర్ప్రైజ్ ఇద్దాం, పోర్టల్లోకి వెళ్ళిపోదాం. రే షించాన్, మనం ఇండియన్ థెఫ్ట్ ఆటోలోకి వచ్చేసాం రా. బుల్ మమ్మీ ఏంటి బుల్ మమ్మీ, మనం ఇండియన్ థెఫ్ట్ ఆటోలోకి వచ్చేయడం, మనకి జీటీఆర్ వెహికల్ కూడా దొరికేసింది. స్పీడ్ గా మనమైతే మీ తమ్ముడి ఇంటికి అయితే వెళ్ళిపోదాం పద బుల్ మమ్మీ. ఒరే షించాన్, ఏంట్రా ఇక్కడ సునామీ వచ్చే అంత వర్షం పడుతుంది? ఏమో బుల్ మమ్మీ, ఇక్కడ అంతా ఒక రకంగా ఉంది కదా. సో మీ తమ్ముడి ఇల్లు ఎక్కడ ఉంది బుల్ మమ్మీ? నాకైతే మీ తమ్ముడి ఇల్లు నాకైతే ఎక్కడ కూడా కనిపించట్లేదు తెలుసా. ఒరే షించాన్, ఎత్తుకుందాం రా. ఎతికితే దొరకందంటూ ఏమైనా ఉన్నదా? చెప్పు, ఏమైనా ఉన్నదా? లేదు బుల్ మమ్మీ. అయితే ఎత్తుకుదాం పద. ఇంకా బాగా చాలాసేపు ఎతకాలి, ఇంకా ఎత్తుకుదాం పద. మమ్మీ ఇప్పుడు స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకొని ఇంకో లెఫ్ట్ తీసుకోవాలనుకుంటా. గాయస్, ఇప్పటిదాకా మాకు మా తమ్ముడి ఇల్లు అయితే దొరకలేదన్నమాట. ఇప్పుడు దాకా ఎత్తుకుతున్నాం. ఫైనల్గా ఒకరు అయితే చెప్పారు మాకు, ఇక్కడ మీ తమ్ముడి ఇల్లు వచ్చేసి వెనక ఉన్నది పెద్ద గేట్ ఉంటుందని చెప్పారు. సో ఇక్కడ ఉన్న అన్ని బిల్డింగ్స్లో కల్లా ఇదే పెద్ద బిల్డింగ్. సో మేమైతే ఇప్పుడు స్లోగానైతే వెళ్తాం. నేను కూడా వెళ్ళను, షించాన్ని పంపిస్తా. ఒరే షించాన్, మా తమ్ముడిని సర్ప్రైజ్ చేద్దామా? సర్ప్రైజ్ చేద్దాం బుల్ మమ్మీ, కాకపోతే ఇప్పుడు రే షించాన్, అయితే ఇప్పుడు నువ్వే వెళ్ళరా. ఓకే బుల్ మమ్మీ. సో గాయస్, నేను వచ్చేసి మళ్ళీ ఫైనల్ గానైతే ఇండియన్ థెఫ్ట్ ఆటో చిన్న బుల్ మమ్మీ వాళ్ళ ఇంట్లో లోపలికి కూడా వచ్చేసాను. పేరు ఎలాగుందో కామెంట్స్ లో చెప్పేయండి. చిన్న బుల్లి మామయ్య, చిన్న బుల్ మామయ్య, చిన్న బుల్ మామయ్య, ఎక్సర్సైజ్ ఎక్కడ చేస్తున్నావు? ఓ ఎవడ్రా నువ్వు నాకు అర్థం కావట్లే. ఏంటి మళ్ళీ నన్ను చిన్నబుల్ మమ్మీ అంటున్నావు? చిన్న బుల్ మామయ్య, ఈ సూపర్ స్టార్ ని పట్టుకొని ఏంటి పిచ్చోడు అంటున్నావేంటి? మీ అన్నయ్య వచ్చాడు. ఏంటి మా అన్నయ్య వచ్చాడా? షించాన్, ఏంట్రా అది ఇంత లేట్ గా చెప్తావు? నీ పేరన్నా షించాన్? అవును చిన్నబడి మమ్మీయ. హాహా, అయితే ఇంక నేను ఫ్లాష్ మ్యాన్ S20 మోడ్లోనైతే వెళ్ళిపోవాలి. సో గాయ్స్, చెప్పాను కదా నా దగ్గర బట్టలు లేవని. సో నేనైతే ఐరన్ మ్యాన్ సూట్ అయితే తీసుకున్నాను అద్దెకి. సో ఇంకా మా అన్నయ్య కూడా వచ్చేసాడు. హాయ్ అన్నయ్య. నిన్ను చూసి నేను చాలా సంవత్సరాలు అయిపోతుంది అన్నయ్య. అరే తమ్ముడు, నిన్ను చూస్తుంటే కూడా నాకు అసలు ఎంత ఆనందంగా ఉందో. అంటే ఆనందీయంగా ఉంటుంది అని, అది ఆనందీయంగా కాదు, అది ఆనందంగా. సర్లేరా తమ్ముడు, ఏదో ఒకటి ఆనందంగానే పోనీ. అరే అన్నయ్య, కానీ నిన్ను చూసేలాగా ఎన్ని సంవత్సరాలు అయిపోతుందిరా. అరే తమ్ముడు, యాంటి అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఫుల్గా బిజీగా ఉన్నారే. అరే అన్నయ్య, ఏంటి నీతో ఉండే ఒక కుక్క పిల్ల ఉందని చెప్పావు కదా, ఆ కుక్క పిల్ల వీడేనా? ఏంటి, నన్ను కుక్క పిల్ల కాదు, నా పేరు సూపర్ స్టార్ షించాన్. మా ఇంట్లో ఉన్న కుక్క పిల్ల పేరు షాపు. ఏంటి షాప్? అదేం పేరురా నాయన. సర్లే అన్నయ్య, మీరు మా ఇంట్లోకి అయితే రండి. సో గాయ్స్, ఈరోజు మా అన్నయ్య వాళ్ళు నా కోసం మా ఇంటికి వచ్చినందుకు ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పవన్ స్విన్ అనే మన సబ్స్క్రైబర్స్కి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియోని కూడా వాళ్ళైతే ఆదరిస్తున్నారు, లైక్ చేసుకుంటున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అసలు మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. సో దయచేసి మిగిలిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సబ్స్క్రైబర్స్ అందరు